హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవ్వరిని బాధించకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ టైం మీకన్నా శక్తివంతమైనది. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనబడుతుంది. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి. ఆ టైంలో మీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యనక్కర్లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యమెరుగక నేల కొరిగిన వాళ్ళు ఉంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు, ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉంటుంది. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. మనం ఎంత ఇష్టపడితే అంత అలుసైపోతాము, మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము, మనం ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్ ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. ఎంతటి సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగనిదే. అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా తనంతట తాను విడిపోదు, మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. అసూయ, అహంకారం అనేవి ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవాడు వాడు సంతోషంగా ఉండడు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వడు. నిజాయితీతో పాటే మొండితనం కూడా ఉంటుంది, విధేయతతో పాటే మంచి ప్రవర్తన కూడా ఉంటుంది, ప్రేమతో పాటే కోపం కూడా ఉంటుంది. నీకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు ఎవరూ నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. మీరు అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాము అనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో ప్రయత్నించి నిప్పులా నిజాయితీగా బ్రతకడం ఉత్తమం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో, నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.